కెమెరా వర్క్ కానీ గ్రేడింగ్ కానీ కొంచెం లోవర్ సైడ్ ఉంటుంది అనిల్ గారి సినిమాల్లో. కొంతమంది సీరియల్స్ అని చెప్పి ఏదో ఒక ట్రోల్ కూడా చేస్తున్నారు. సరే, అంత హార్ష్గా మాట్లాడకూడదు కానీ యు ఆర్ ఏ సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఇప్పుడు మీ ప్రొడ్యూసర్నే ఏదైనా అడిగి, ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు ఒక రోజు వేస్ట్ చేయకుండా ఎలా అడ్జస్ట్ చేసి షూట్ చేశారనేది. అలాంటిది ఒక ప్రొడ్యూసర్ని మీరు ఏదైనా అడిగి తెచ్చుకోగలిగిన కెపాసిటీ మీకున్న డైరెక్టర్. ఇప్పుడు నాకు ఎవరో చెప్తున్నారు, మీ ఒకనొక సినిమా స్టార్టింగ్లో ఆ సినిమాకి 6 లక్షలు 7 లక్షలు రెమ్యూనరేషన్, రీషూట్ కావాలంటే ₹1,00,000 ఎక్కువ అవుతాయంటే నాకు రెమ్యూనరేషన్ నుంచి కట్ చేసుకోండి అని చెప్పాడంట అనిల్. అలాంటి సినిమా, అలాంటి అనిల్ ఇప్పుడు ఒక బెస్ట్ ఆఫ్ ది కెమెరామ్యాన్ లేకపోతే బెస్ట్ ఆఫ్ ది గ్రేడింగ్కి ఎందుకు వెళ్ళట్లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నాకు ఇది చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్. దీనికి నేను ఆన్సర్ ఇస్తే ఈ ఆన్సర్కి అటు ఉంటుంది ఇటు ఉంటుంది. బట్ కాల్ తీసుకోవాల్సింది నేను. సమీర్ రెడ్డి గారితో ఇది నాకు 3rd ఫిలిం. F2 ఫిలింకి కంప్లైంట్ లేదు. F2 చేశాను కదా, ఆ కెమెరామెన్నే చేశారు. సంక్రాంతికి వస్తున్నానికి కంప్లైంట్ ఉందా? సంక్రాంతికి వస్తున్నా కూడా ఇంత పెద్ద కంప్లైంట్ లేదనుకుంటా. బట్ ఇప్పుడు అంటున్నారు అది కూడా ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ అంటున్నారు. మన టార్గెటెడ్ ఆడియన్స్, మనం తీసే సినిమా థియేటర్లోకి వెళ్ళేటప్పుడు అక్కడ చూసే ఆడియన్స్కి కావాల్సిన క్వాలిటీ అయితే ఈ సినిమాలో ఉంది. కాకపోతే ఏమైపోతుందంటే మీరు అన్నట్టు ఒక కైండ్ ఆఫ్ ఆడియన్స్, ఫోటోగ్రఫీ అంటే ఒక కైండ్ ఆఫ్ లైవ్లీనెస్ ఉండాలి. అది మస్ట్గా, అది అవసరం కూడా. అంటే ఇది అద్భుతమైన ఫోటోగ్రఫీ, ఇదే ఫోటోగ్రఫీ నేను అన్నాను. ఈ సినిమాకి ఏది రిక్వైర్మెంటో ఆ ఫోటోగ్రఫీ ఉంది ఈ సినిమాకి. ఇప్పుడు KGF లాంటి సినిమాకి ఈ ఫోటోగ్రఫీ చేయలేవు. KGF లాంటి ఫోటోగ్రఫీ ఈ సినిమాకి చేయలేవు. సింపుల్. నేను ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే ఒక డార్క్ షేడ్ ఫిలిమ్స్, ఒక హాఫ్ బీట్ ఫిలిమ్స్. ఇప్పుడు భగవంత్ కేసు ఉంది, నేను అద్భుతమైన కేర్ తీసుకున్నాను ఫోటోగ్రఫీ విషయంలో. ఒక్కరు మాట్లాడలేదు ఫోటోగ్రఫీ గురించి, ఒక్కరు మాట్లాడలే. నేను హాలీవుడ్ షార్ట్స్ పెట్టుకొని రిఫరెన్స్లు తీసుకొని సోర్స్లు ఏదేదో చేశా, డిఏలు కూడా అన్ని జాగ్రత్తగా చేసుకున్నాను. బట్ ఏమైపోతుందంటే ఎప్పుడైతే ఒక ఇంట్లో మనం షూటింగ్ చేసామో, ఒక ఫ్యామిలీ జోనర్లోకి వచ్చామో, ఆటోమేటిక్గా ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు దాంట్లో మన ఇంటిని ఏం చూపించినా కూడా దట్ ఇస్ లైక్ యూ కాంట్ షో, రియలిస్టిక్గానే చూపించాలిగా. ఒక డబ్బునోళ్ళు అంటే డబ్బునోళ్ళలాగా ఉంటుంది, ఇంకోలా ఉంటుంది. ఆ ప్రాసెస్లో వస్తున్న కన్ఫ్యూజన్ అనుకుంటున్నాను నేను. మేబీ ఫర్దర్ ఫిలిమ్స్కి అలాంటి జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా లుక్ ఆఫ్టర్ దట్. నిజంగా అది సాలిడ్గా ఆడియన్స్ కూడా అది ఫీల్ అవుతారని నాకు వస్తే మాత్రం డెఫినెట్గా ఐ రెక్టిఫై దట్. బట్ యాజ్ ఆఫ్ నో ఆడియన్స్లో అంత నెగిటివ్ ఫీలింగ్ ఉందని నేను అనుకోవట్లేదు.